తాజా సమాచారాన్ని చూస్తున్నాం. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ ను చేరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ని అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వుల సారాంశం ఏంటి? ఉత్తర్వులపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంది? మౌనిక, కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 100 ఆకర్షణీయ నగరాలకు ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించి ఇందులో భాగంగా రాష్ట్ర కోటాలో 2 నగరాలకు గతంలో స్థానం కల్పించారు. ఇందులో భాగంగా మొదట్లో రాష్ట్ర రాజధాని గ్రేటర్ హైదరాబాద్ తో పాటు గ్రేటర్ వరంగల్ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం మొదట పంపించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తర్వాత ఆలోచన మార్చుకుని హైదరాబాద్ నగరానికి కేంద్రం ప్రతి ఏటా 100 కోట్లు ఇస్తే ఏ మూలకు సరిపోన్న ఉద్దేశంతో హైదరాబాద్ ను ఆకర్షణీయ నగరాల జాబితా నుంచి తొలగించి దాని స్థానంలో మరో నగరమైన కరీంనగర్ ను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు గత డిసెంబర్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు లేఖ రాశారు. అనంతరం ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను పరిశీలించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తాజాగా హైదరాబాద్ స్థానంలో ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ నగరాన్ని చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు వెలువరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. ఇప్పటికే గ్రేటర్ వరంగల్ నగరం ఆకర్షణీయ నగరాల జాబితా ఉండడంతో పాటు ఇటీవలే మొదటి ఏడాది ఎంపిక కూడా అయింది. తాజాగా కరీంనగర్ కూడా 2వ నగరంగా రాష్ట్రం నుంచి ఆకర్షణీయ నగరాల జాబితాలో ఎంపికైంది. మౌనిక, ధన్యవాదాలు రఘువర్ధన్. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ ను చేరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీంనగర్ ను చేరుస్తూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నెక్స్ట్ రౌండ్ లోపల ఇప్పుడు ఈ కాంపిటీషన్లోకి ఇప్పుడు కరీంనగర్ వచ్చింది. అంటే కంపల్సరీ ఈ 100 సీట్లకు 5 సంవత్సరాల్లో ఇస్తారు. కంపల్సరీ ఏది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీసెస్. కాబట్టి లాస్ట్ ఇయర్ తెలంగాణలో ఒక జిల్లా ఒక సిటీ కూడా రాలేదు. ఈసారి వరంగల్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెక్స్ట్ దాంట్లో పట్ల మరి కరీంనగర్ పోటీలో ఉంటుంది. డిపిఆర్ తయారు చేయాలి. అందుకోసం ఇప్పటికే కేసీఆర్ గారు ఇది స్మార్ట్ సిటీగా ఎంపిక కాకముందే దాదాపు 60 కోట్ల రూపాయలు ఇస్తే కరీంనగర్ నగరంలో ఈరోజు రోడ్డు వెడల్పు కార్యక్రమము, తర్వాత కరీంనగర్ నగరంలో పట్ల సెంట్రల్ లైటింగు, ఇవన్నీ కూడా ఇప్పటికే మేము దాదాపు ముఖ్యమైన రోడ్లో 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు ప్రారంభమైనవి. ఇప్పటికే దాదాపు చివరి దశలు ఉన్నాయి పనులు. మరి వైర్స్, కరెంట్ పోల్స్ అన్నీ కూడా చేంజ్ చేశాము. కాబట్టి ఇప్పుడు ఈ సీడ్ క్యాపిటల్తోనే మేము మిగతా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర లోన్ తీసుకొచ్చుకునే గొప్ప అవకాశం కరీంనగర్ నగరానికి మున్సిపల్ కార్పొరేషన్కి వస్తుంది. కాబట్టి డిపిఆర్ తయారు చేసేసి కరీంనగర్ నగరానికి అవసరం ఉన్నటువంటి మౌలిక వసతులతో పాటు కరీంనగర్ని ఒక దేశంలో ఒక మంచి నగరంగా తీర్చిదిద్దడానికి ఒక గొప్ప అవకాశం ఈరోజు కరీంనగర్ ప్రజలకు వచ్చింది.